ప్రస్తుతం మనతో పాటు గోవర్ధన్ గారు ఉన్నారు, మాజీ ఎంపీపీ. సో గోవర్ధన్ గారు చెప్పండి, ఈరోజు చెవెళ్ళ హాట్ టాపిక్, ఎందుకంటే అధికార పార్టీ నుంచి ఈరోజు ప్రతిపక్షంలో రావడం అనేది, అది కూడా ఎలక్షన్స్ లేని టైంలో, ఈజ్ ఏ నాట్ ఇంపాసిబుల్. అట్లాంటిది 1500 నుంచి 1000 మంది రాబోతున్నారు. సో ఏందండి మార్పు గల కారణాలు ఏంటి? 15 నెలల లోపల నిజంగా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చిందా, లేకపోతే వ్యతిరేకత లేదు ఏం లేదు, ఖాళీ ఈ 500 1000 రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? 500 1000 రూపాయలు ఇచ్చి జాయిన్ చేసే కర్మ ఎవరికి పట్టలేదండి. ఈడ మాజీ సర్పంచులు వస్తున్నారు, కాంగ్రెస్ నుంచి, బీజేపీ పార్టీ నుంచి యువకులు వస్తున్నారు. ఈరోజు ఎందుకు వస్తున్నారంటే, ఈ సంవత్సరంన్నర కాలం నుంచి అందరూ బాధపడుతున్నారు. డబ్బులు ఉన్నోడు కాడి నుంచి డబ్బులు లేని పేదలు కూడా ఎవ్రీబడి సఫరింగ్. ఇక్కడికి ఒక రూపాయి అందే పరిస్థితి లేదు, ఒక్కడికి ఒక స్కీమ్ అందే పరిస్థితి లేదు, ఒక సంక్షేమ పథకం లేదు, అభివృద్ధి లేదు. ఏం చేయమంటారు పబ్లిక్ ని? కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు ఎంత సస్యశ్యామలంగా ఉండే తెలంగాణ. యూ టేక్ ఎనీ సెక్టర్ అండి, అసలు అందరు ఈ రోజు బిల్డర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. డబ్బులు ఉన్నోళ్ళే కదా బిల్డర్లు, వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది? సర్వనాశనం చేసేసిండ్రు. హైడ్రా లాంటి ఒక పనికి మాలిన దాన్ని పెట్టి అందరినీ సతాయిస్తున్నారు. అండ్ రైతులకి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. అసలు ఎంత దారుణం అండి. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎటు పోయినాయి? ఎన్ని పంచుతున్నారు? నెలకు నేను ఎంపీపీ ఉన్నా, మేము నెలకి 100 110 చెక్కులు పంచారు రోజు. ఏడ పంచుతున్నారు ఈ రోజు? ఎక్కడ పోయినాయి కళ్యాణ లక్ష్మి చెక్కులు? రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు బీమా ఎక్కడ పోయింది? పెరగాల్సిన పెన్షన్లు ఎటు పోయినాయి? ఇది కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా సృష్టి. సో రైతు భరోసా వేసినాము, 200 ఫ్రీ విద్యుత్ వస్తుంది, 500కి గ్యాస్ సిలిండర్లు వస్తుంది, ప్రతి ఒక్క మహిళలు ఫ్రీ బస్ ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సో ఇంత సస్యశ్యామలంగా మేము పరిపాలించినా కూడా కావాలని పడనోళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అది శంకర్పల్లి మండలం, అందరూ రైతులే మా దగ్గర. అందరికి రైతు బంధు, రైతు వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైతు భరోసా కాంగ్రెస్ వాళ్ళది పడాలి కదా. అడగండి ఒకసారి, ఎవరికి పడ్డాయి, ఎవరికి అయిందండి, ఎంతమందికి చేసిందండి? రమ్మనండి శంకర్పల్లికి, మేము నిరూపిస్తాం ఎవరికి చేసినారు ఎవరు చేయలేదు. ఎందుకు ఉత్తమ మాటలు మాట్లాడాలి? పబ్లిక్కి తెలుసండి. ఏదో సోషల్ మీడియా చూసేవాళ్ళు చాలా లిమిటెడే ఉంటారు. రైతులు, కింద స్థాయి రైతులు వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఓడొచ్చి చూపించాల్సిన అవసరం లేదు, మీరు ఫోన్ తీసుకుపోయి చూపించాల్సిన అవసరం లేదు. ఫోన్ లేనోడు కూడా ఈరోజు ఎంతో అనుభవిస్తున్నాడు, క్షోభను అనుభవిస్తున్నారు. ఎంత పని అయిపోయిందిరా అని అందరూ బాధపడుతున్నారు. కేసీఆర్ గారిని అందరూ కోరుకుంటున్నారు ఈరోజు. సార్, మీ ఎమ్మెల్యే అభివృద్ధి కోసమే నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా, సో చెవెళ్ళని ఒక మోడల్గా తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఢిల్లీలో చెప్పడం అనేది జరిగింది సార్. సో మీ ఎమ్మెల్యే పైన నమ్మకం లేదా? ఎమ్మెల్యే పైన నమ్మకం కాదు, కాంగ్రెస్ పార్టీ మీదనే నమ్మకం లేదు. మేము ఎమ్మెల్యేని ఎంతైతే కష్టపడి గెలిపించినామో, మా శంకర్పల్లి మండలం లేకపోతే ఆయన ఎన్నో వేల మెజారిటీతో ఓడిపోయే క్యాండిడేట్ ఆయన. అట్లాంటిది మేము ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి గెలిపిస్తే ఆయన పోతాడని నాకు ఆ రోజే తెలుసు. పోయిండు. మాకు ఆ బాధ ఉంది. మళ్ళీ వస్తా అంటుండే తెలియదండి. వస్తే వెల్కమ్ చెప్తారు? మేము చెప్పమండి, మాకైతే చెప్పము. కేసీఆర్ గారు వారి నిర్ణయం, కానీ మేమైతే ఎవరం కూడా ఆయన వారిని వెల్కమ్ చేయము. మాకు వద్దు కూడా. వేరే ఎవరిని నిలబెట్టినా మేము ఎమ్మెల్యేని చేసుకుంటాం, కానీ ఇట్లాంటి మనిషి మాకు వద్దు. సో బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది అయితే 100%. ఉప ఎన్నికలు వస్తాయి 100% భారీ మెజార్టీతో గెలిపిస్తాం. కానీ మొన్న గెలిచింది 300 ఓట్లతోటే అండి. అవునండి. ఆ రోజున రేవంత్ రెడ్డి అనేటోడు ఏం చెప్పిండండి? మొత్తం గాల్లో మేడలు కట్టేసిండు, మొత్తం హైటెక్ సిటీని చేసేస్తా ప్రతిదీ అని మాట్లాడిండు. ఏమైందండి? అన్యాయం అయిపోయినాయి గ్రామాలు. మీరు చూడండి, రండి మా శంకర్పల్లి మండలానికి, మీరు చూడండి అసలు ఏం అభివృద్ధి జరిగింది, ఎక్కడ పోయింది. ఈ 15 నెలల నిజంగా జీవన్ తీస్తామన్నారు కేసీఆర్ గారు. మా మండల్లో పెద్ద గుద్దిబండ మాకు అది 111 జియో. ఏడికి పోయింది 111 జియో? తీయడంట ఆయన, పెడతాడు కానీ మోరి నీళ్ళని అల్లనే కలుపుతాడంట. ఇప్పుడు చూడండి, కొత్త మోరీలు కడతారు, తీసుకోవాలి అన్ని అల్లనే కలుపుతారు. మీరు మాట్లాడేదానికి అర్థం లేదు, పర్థం లేదు. ఒకవేళ నేను నిజంగా మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారంట, నీళ్ళల్లో వాటర్ కలిసినందుకు కూలిందని. గట్టు నీళ్ళది కూడా ఆ మురికి నీళ్ళు పోయి గండిపేటలో చేరుతా ఉంటాయి, కానీ 111 జియో అట్లనే పెడతాడు. ఇట్లుంటది వాళ్ళ పని. సో నిజంగా నేను వచ్చి శంకర్పల్లిలో మీ నియోజకవర్గంలో కావచ్చు, మీరు ఎంపీపీగా ఉన్న ఏరియాలో కావచ్చు, ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారని ఒకవేళ అంటే ఏం సార్ పరిస్థితి? ఎవరు లేరండి. ఈ రోజు అందరు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. అయిపోయింది. వాళ్ళు ఏడైతే 3 రంగుల జెండా అని సినిమా చూపించారో, ఆ 3 రంగుల జెండాని సంవత్సరం నరనే పాతి పెట్టే పనికి వచ్చేసింది. ఇప్పుడు రానియండి, స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కదా, రానియండి, చూసుకుందాం వాళ్ళ మేము. సార్, ఇప్పుడు మీది ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గం, అంటే ఎస్సీ దానికి సంబంధించి కదా, ఇప్పుడు వర్గీకరణ కూడా చేస్తా అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ విధంగా అయినా కాంగ్రెస్ పార్టీ సైడ్ ఏమైనా పాజిటివ్? ఏముండదండి. వర్గీకరణ ఎన్ని రోజుల నుంచి నడుస్తున్న సమస్యలు. ఈ రోజు కూడా బీసీ కులగణన అని పెట్టినరు, వాళ్ళే మళ్ళీ రీసర్వే పెట్టిరు. 10 రోజులు ఎక్స్టెండ్ చేసిండ్రు. అంటే మీరే చూడండి, ఒకసారి అయిపోయింది అంటారు, ఒకసారి 10 రోజులు ఎక్స్టెండ్ చేస్తారు. దే ఆర్ కన్ఫ్యూజ్డ్. వాళ్ళకి ఏం చేస్తున్నారో, వాళ్ళకి ఏమి జరుగుతుంది అనేది వాళ్ళకి అవగాహన లేకుండా అయిపోయింది.
దే ఆర్ కన్ఫ్యూజింగ్ ఎవ్రీబడి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఓ 10-20 మంది సర్పంచ్లను గెలుస్తారు. 10-20 ఏందండి, ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీని దక్కించుకుంటాం, మండలాన్ని దక్కించుకుంటాం. పక్కా ఛాలెంజ్. ఓకే అండి. సో తెలంగాణ వెలుగు నుంచి కూడా ఛాలెంజ్ చేయడం అనేది కూడా జరిగింది. చూద్దాం రేపు ఎన్నికలు ఒకవేళ వస్తే చివరి పరిస్థితి ఏంటనేది